10వ అధ్యాయము విభూతి యోగము 3వ భాగము ఉపోద్ఘాతము. మనమంతా కొంచెం గర్వపడచ్చు. ఎందుకంటే మనమంతా సాక్షాత్తు భగవంతుడి వాణి నుండి ఉద్భవించిన గీతను పలుకగలుగుతున్నాము, తెలుసుకోగలుగుతున్నాము. ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఎంచుకోబడ్డాము. తన వాణి నుండి వెలువడిన గీతను తన యొక్క విభూతిగా చెప్పాడు గీతాచార్యుడు. నీరు, వాయువు, జలము, అగ్ని, భూమి అన్ని చోట్ల ఉంటాయి. వాటిలో భగవంతుడి ఉనికి తప్పకుండా ఉంటుంది. కానీ కొన్ని ముఖ్యమైన క్షేత్రములలో, నదులలో భగవంతుడిని తొందరగా పొందవచ్చు. సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అయిన భగవంతుడు అన్నింటా ఉన్న కొన్ని విశేషమైన స్థలములలో సులభముగా దొరుకుతాడు. 25వ శ్లోకము. మహర్షీణాం భృగురహంగిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. తాత్పర్యము: మహర్షులలో భృగువును నేను, శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను, యజ్ఞముల యందు జపయజ్ఞమును నేను, స్థావరములలో హిమాలయమును నేను. వివరణ: భగవంతుడు అంటున్నాడు, మహర్షులలో నేను భృగువును. భృగు మహర్షి లక్ష్మీదేవి శుక్రాచార్యులకు తండ్రి. ఒకమారు త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయం ఉదయించి అందరూ భృగు మహర్షిని తెలుసుకొని రమ్మని పంపుతారు. బ్రహ్మ వద్దకు వెళ్ళి అమర్యాదగా ప్రవర్తించి శివుని దగ్గరకు కూడా వెళ్ళి అవమానపరుస్తాడు. అలాగే వైకుంఠము వెళ్తూనే యోగనిద్రలో ఉన్న నారాయణుడి ఛాతి మీద గట్టితో కాలితో తన్నాడు. నారాయణుడు లేచి ఆయన కాలు నొక్కుతూ, అయ్యో, మీ సుకుమారమైన కాలు నా ఛాతి గట్టిది, మీకు దెబ్బ తగులుతుందా అని అడుగుతాడు. కానీ లక్ష్మీదేవి కోపగించుకొని భృగు మహర్షికి శాపమిస్తుంది. శాప నివృత్తి కోసం ఆయన భృగు సంహిత రచించి ఎవరైతే దాని యందు విశ్వాసముతో ఉంటారో వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుందని సెలవిస్తారు. అలాగే శబ్దములలో ఓంకారం నేనే అంటాడు. ఓంకారం శబ్దములన్నిటికీ మూలం, అది ధ్వని కూడా. చాలా సంప్రదాయాలకి ఓంకారం ఒక చిహ్నం. వేదములలో యజ్ఞములు పలు విధములుగా చెప్పబడ్డాయి. జపయజ్ఞం తన విభూతిగా భగవంతుడు చెబుతాడు. ముఖ్యంగా ఈ కలియుగంలో భగవంతుడి నామజపం ఏ భావనతో చేసినా అది యజ్ఞము చేసిన ఫలితం ఇస్తుంది. పైగా జపం అత్యంత సరళమైన సాధనం భగవంతుడిని పొందడానికి అని పెద్దలు సెలవిచ్చారు. నియమిత నామజపం వలన ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. అలాగే స్థిరముగా ఉండే వాటిలో తాను హిమాలయాలు అని చెబుతాడు. ఈ హిమాలయాలు ఆధ్యాత్మికంగా, లౌకికంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. కైలాసము అక్కడే ఉన్నది. స్వర్గమునకు ద్వారంగా కూడా హిమాలయాలను చెబుతారు.